జై శ్రీరామ్. ఉదయం 6 గంటలకే కళ్యాణం స్టార్ట్ అవుతుంది. జై శ్రీరామ్ సీతారామ కళ్యాణము 6 గంటలకు స్టార్ట్ అవుతుంది. 9:30కు ముగిస్తుంది. 9:30కు ముగించిన తర్వాత ఇక్కడి నుంచి ర్యాలీగా అప్సరా సర్కిల్, వై జంక్షన్, ఆర్టీసీ బస్టాండు, ఎస్పీ బంగ్లా, కోఆపరేటివ్ కాలనీ, వయా అన్నమయ్య, కృష్ణా థియేటరు, గోకుల్ లాడ్జి, 1 టౌను, పాత బస్టాండు, 7 రోడ్ సర్కిల్, ఇక్కడ నుంచి ఎన్టీఆర్ సర్కిల్, కోటెడ్ సర్కిల్, వయా కాగితాలపెంట, ఐటీఐ సర్కిల్, సంధ్యా సర్కిల్, ఎర్రముక్కపల్లి, కట్ట మీద పోయి హౌసింగ్ బోర్డు రామాలయంలో పూర్ణాహుతి యాత్ర ముగిసిన తర్వాత 23వ తారీఖు సాయంకాలము 6 గంటలకు ద్వీపము పాలకొండ పైన వెలిగిస్తాము. ప్రజలందరూ, రామభక్తులందరూ వీక్షించాలని మరీ కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. అంకుల్, ఇక్కడ వస్తే వాళ్ళకి ఏమైనా పాసులు లేకపోతే అట్లా? ఎలాంటి పాసులు లేదు, అందరూ సమానమే. ఓకే. భక్తులందరూ సర్వసమానమే. ఈవెన్ దాంట్లో పనిచేసే వాళ్ళు కూడా అందరికీ సహాయపడే వాళ్ళు మాత్రమే. ఎవ్వరికి విఐపి పాసులు, వివిఐపి పాసులు ఉండవు. వాలంటీర్ గా వ్యవహరిస్తాం మేమందరం. ఇక్కడ అన్నపానీయాలు ప్రతి ఒక్కరికి అన్నపానీయాలు ఇక్కడే ఇస్తారు. దారిలో అల్పాహారాలు ఉంటాయి, మధ్యాహ్న భోజనాలు ఉంటాయి, సాయంకాలం టిఫిన్లు ఉంటాయి. ప్రజలందరికీ విధివిగా వాళ్ళకు అన్నపానీయాలు దొరికేటట్టుగా అందరికీ సమానంగానే, ఎక్కడే గాని దయ ఉంచి మేమైతే వాటర్ ప్యాకెట్ ఇవ్వవద్దని చెప్పి మేము చెప్పేశాము. అందరికీ వీలైనంత వరకు వాటర్ బాటిల్తోనే అందిస్తాము. ఎక్కడ కూడా మా హిందువులందరూ కూడా, మా బంధువులందరూ కూడా అందరూ ప్రశాంతంగానే ఈ దైవకార్యాన్ని ముగిస్తారు. జై శ్రీరామ్. ఒక్క నిమిషం అంకుల్, మళ్ళీ మార్నింగ్ 6 నుంచి స్టార్ట్ అవుతుంది కదా? 6 తర్వాత మళ్ళీ ఇంకా ఏమేమి కళ్యాణం? తర్వాత కళ్యాణమే ఉంటుంది. ఈ కళ్యాణానికి ఎడమ పక్క మంగళ వాయిద్యాలు ఉంటాయి, కుడి పక్కన వ్యాసరచన వాళ్ళు సునయనాలు ఉంటాయి. ఇక్కడ కోలాటాలు వేసి ఈ కళ్యాణం అయిపోయిన తర్వాత దేవుని ఊరేగింపుకు వీళ్ళందరూ కలిసి మేమందరం బతుకుతాం. కని విని ఎరుగని రీతిలో ఈ శ్రీరామ మహాశోభాయాత్ర జరుగుతూ ఉంది. ఇది చరిత్రలో నిలిచిపోతుంది. ఎందుకంటే అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. విశేషమైన ప్రచారం జరిగింది. లక్షల మంది పాల్గొనే కార్యక్రమము. అంతేకాకుండా ఈ రామజ్యోతిని 23వ తేదీ వెలిగించే రామజ్యోతి బాధ్యత మాకే అప్పగించడం జరిగింది. గత సంవత్సరం కూడా మేమే చేశాము. అంటే పుష్పగిరిలో ప్రతి కార్తీక పౌర్ణమికి జ్యోతి మనమే వెలిగిస్తున్నాము దాతల సహకారంతో. ఈసారి కూడా రామజ్యోతి వెలిగించే భాగ్యం మా పుష్పగిరి కమిటీకి, మారెమ్మ కమిటీ సభ్యులకు దక్కడం మేము గొప్పగా భావిస్తున్నాము. కాబట్టి భక్తులకు, పాల్గొనే భక్తులందరికీ కూడా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసినాము. మీడియా మిత్రులు కానీ, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా, పోలీసు వ్యవస్థ, జిల్లాలో ఉండే అన్ని శాఖల అధికారులు కూడా సమన్వయంతో పనిచేస్తున్నాము. జై శ్రీరామ్. కాబట్టి నభూతో నభవిష్యతి. అంతేకాకుండా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కడప మండలం వ్యాప్తంగా స్కూల్స్, కాలేజెస్ కూడా సెలవు ప్రకటించారు. ఎందుకంటే ఈ శోభాయాత్రలో, ఈ కార్యక్రమంలో అన్ని పిల్లవాళ్ళ కానించి పెద్దవాళ్ళ వరకు పాల్గొనాలి. కాబట్టి కుటుంబ సమేతంగా ఇవన్నీ కూడా సెలవు ప్రకటించడం చాలా హర్షణీయ విషయము. జిల్లా యంత్రాంగానికి, పోలీసు యంత్రాంగానికి, మీడియా యంత్రాంగానికి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. జై శ్రీరామ్, జై భారత్. జై శ్రీరామ్. రేపటి కోసం సభ కళ్యాణం చేసుకోవడానికి తయారు చేసిన వేదిక రేపటికి 6కి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి 10కి
అయిపోతుంది. 10 నుంచి భోజనాలు, అక్కడి నుంచి మళ్ళీ మహాశోభయాత్ర స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఎటువంటి విఐపి పాసులు లేవు. అందరూ హిందువులందరూ సమానం. ఇక్కడికి ఎంత త్వరగా వస్తే అంత త్వరగా మీరు ముందర చూడొచ్చు కళ్యాణం దేవునిది. చాలా మంచిగా తయారు చేశారు ఇక్కడ కళ్యాణ వేదిక. నువ్వే చెప్తావా? అండ్ ఎల్ఈడి స్క్రీన్స్ అన్నీ ఏర్పాటు చేశారు. భక్తులకు ఎటువంటి భయం కలగకుండా వాళ్ళు లైవ్గా చూడడానికి. వచ్చే సభా వేదిక చాలా పెద్దగా తయారు చేశారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా జనాలకి ఇక్కడికి వచ్చి మంచిగా చూసుకోవచ్చు. అండ్ ఇది శ్రీరాముని విగ్రహం. జై శ్రీరామ్. ఇది వచ్చి భోజనాలు ఇక్కడే తయారవుతాయి. పొద్దున్నే 10 గంటలకు స్టార్ట్ చేస్తారు భోజనాలు డిస్ట్రిబ్యూట్ చేయడం.